ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే ఒక ఆమె ఉండేది. ఆమెకు పెద్దగా సంపద ఏమీ లేకపోయినా ఆమె మనసు మాత్రం ఎంతో మంచిది. వారి ఇంట్లో ఒక ఆవు ఉండేది. ఆ ఆవు వాళ్ళ కుటుంబానికి ప్రధాన ఆధారం. ప్రతిరోజు ఉదయం లక్ష్మి ఆవుకు గడ్డి పెట్టి ప్రేమగా మాటలు మాట్లాడి పాలు తీసేది. ఆ పాలను అమ్మి వచ్చిన డబ్బుతోనే వాళ్ళు జీవించేవారు. ఒకరోజు గ్రామానికి కొత్తగా ఒక వ్యాపారి వచ్చాడు. లక్ష్మి దగ్గరికి వచ్చి, నీ ఆవు చాలా బాగుంది, నేను మంచి ధరకు కొనుగోలు చేస్తాను అని చెప్పాడు. లక్ష్మికి కొంత డబ్బు అవసరం ఉన్నా ఆ ఆవు మీద ఉన్న ప్రేమ వల్ల అమ్మాలని అనిపించలేదు. కానీ వ్యాపారి ఎక్కువ డబ్బు ఇస్తానని చెప్పడంతో ఆమె కొంచెం అయోమయంలో పడింది. ఆ రాత్రి ఆమె తల్లి చెప్పింది లక్ష్మికి గుర్తొచ్చింది. డబ్బు అవసరం ఉన్నప్పుడు వస్తుంది, కానీ మనకు ఉపయోగపడే దాన్ని కోల్పోతే తిరిగి రావడం కష్టం. ఈ మాటలు లక్ష్మి మనసులో నిలిచిపోయాయి. మరుసటి రోజు వ్యాపారి మళ్ళీ వచ్చాడు. ఇప్పుడే అమ్ము, రేపు నేను ఉండను అని ఒత్తిడి చేశాడు. లక్ష్మి కాసేపు ఆలోచించి, నాకు ఈ ఆవు డబ్బు కన్నా విలువైనది. ఇది మా కుటుంబానికి ఆహారం ఇస్తుంది, జీవనాధారం. నేను అమ్మను అని ధైర్యంగా చెప్పింది. వ్యాపారి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తరువాత గ్రామంలో కరువు వచ్చింది. చాలామంది వద్ద పాలు లేక పిల్లలు బాధపడుతున్నారు. కానీ లక్ష్మి దగ్గర ఉన్న ఆవు వల్ల ఆమె కుటుంబానికి మాత్రమే కాకుండా పక్కింటి వాళ్లకు కూడా పాలు అందించగలిగింది. అందరూ ఆమెను అభినందించారు. ఆమె చేసిన మంచి పనిని చూసి గ్రామ పెద్దలు కూడా సంతోషించారు. నీ దయ, నీ నిర్ణయం గ్రామానికి ఉపయోగపడింది అని అన్నారు. ఆ తరువాత గ్రామంలోని అందరూ కలిసి లక్ష్మికి సహాయం చేశారు. ఆమె జీవితం మరింత సుఖంగా మారింది. లక్ష్మి అర్థం చేసుకుంది, త్వరగా వచ్చే డబ్బు కంటే మన దగ్గరున్న విలువైన దాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని. ప్రేమతో చూసుకున్నది ఎప్పుడూ మనకి తిరిగి మంచినే ఇస్తుంది.